వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్స్ పులావు చికెన్ చేస్తున్నా అనమాట. ఇంకా ఏదైనా ఎక్కువ కట్ చేసుకునే పని ఉన్నప్పుడు మాత్రం మొత్తం అన్నీ దగ్గరికి పెట్టేసుకొని ఇలా కూర్చొని అన్నీ కట్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు. సో ఇప్పుడు అదే పని చేస్తున్నా అనమాట. ఇంకా అన్నీ అయితే కట్ చేసి రెడీగా అయితే పెట్టేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ పులావ్కి చికెన్కి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టా. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇలా మొత్తం అయితే అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలా అన్నీ రెడీగా ఉంటే ఈ చికెన్ అండ్ పులావ్ రెసిపీ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం వర్క్ అంతా ఇదే కదా. ఇది చికెన్ కోసం అనమాట. అల్లం, వెల్లుల్లి, టొమాటో, ఇంకా ఇందులోకి కొబ్బరి, కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి. మళ్ళీ కట్ చేసి వేస్తాను ఒకేసారి. సో ఇదన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మిక్సీకి వేసేస్తున్నా ఫస్ట్. ఇది వచ్చేసి పులావ్ కోసం అనమాట. ఇంకా స్టవ్ మీద అయితే చికెన్ కోసము పులావ్ కోసము అటుపక్క ఇటుపక్క 2 గిన్నెలు అయితే పెట్టేసుకున్నా, హీట్ చేసేస్తున్నా అనమాట. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. సో ఇంక ఇవి 2 హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆలోపు ఇక్కడ రైస్ని అయితే నానబెట్టుకుందాం కడిగేసి. 1 గ్లాస్ నార్మల్ రైస్, 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. చెప్పాను కదా చాలాసార్లు, ఈ మధ్య కలర్ రైస్ ఇలా చేస్తుంటే బాగుంది టేస్ట్ అని చెప్పి. సో అందుకని ఇంక ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా రైస్ కోసం. ఇది చికెన్ కోసం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా గిన్నె అయితే వేడెక్కిపోయింది కదా. ఇంకా ఆయిల్ వేసుకుంటున్నా 2 దానిలోకి కూడా. ఇందులో పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో చికెన్ చేయాలనుకుంటున్నా. చికెన్ని కూడా కడిగి అయితే ఇలా పక్కన పెట్టేశాను. ఇంకొకసారి కూడా కడుగుదామని చెప్పేసి. సో ఇంకా ఆనియన్స్ అయితే అన్నీ వేసుకొని అటుపక్క ఇటుపక్క రెండు వాటిలో కూడా ఆనియన్స్ వేసుకొని బాగా రెడ్గా అయితే ఫ్రై చేసేసుకోండి. సో చికెన్ అయితే తినకూడదు అంటున్నారు కాబట్టి ఒక్కసారి మీరు పసుపు, సాల్ట్, కొంచెం లెమన్ వేసి వాటర్లో బాగా మిక్స్ చేసి ఈ చికెన్ వేసుకొని అయితే బాగా కడుక్కోండి ఫ్రెండ్స్. ఇంకా మనం తినడానికి ఏ డౌట్ ఉండదన్నమాట. ఆల్మోస్ట్ శుభ్రంగా అయితే కడుక్కోవచ్చు. అంటే ఈ టైంలో కూడా చేసుకోవడం అవసరమా అనుకోకండి. అంటే మా సైడ్ అయితే లేదు, బర్డ్ ఫ్లూ అని అయితే చెప్పారన్నమాట. సో అందుకనే తీసుకొచ్చాము. ఇంక ఇలా 2 సైడ్లు ఆనియన్స్ అయితే వేగుతున్నాయి కదా. ఇంకా రైస్లోకి కొన్ని మసాలా ఐటమ్స్ వేస్తాం కదా. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలా రెడ్గా అయితే ఫ్రై చేసేసుకోండి బాగా. ఇంకా పుదీనా, కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. పులావ్ రెసిపీ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కువ మసాలాస్ వేసుకుంటే ఇంకా బిర్యానీ రైస్ లాగా కూడా ఇదే రెడీ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు లైట్గానే పెడతాను మసాలా దీనికి. ఇంక ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక కొన్ని టమోటాలు, ఒక చిన్న టమోటా కట్ చేసిన, ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకున్నాం. నిజానికి అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి చెక్క, లవంగాలు కూడా వేసి బాగా మిక్సీ అయితే పట్టేసుకుంటాను నేను. కానీ ఈరోజు అయితే అలా చేయలేదు. సరే ఇంకా అది ఒక పక్క మగ్గుతూ ఉంటుంది కదా. ఇంక ఇటుపక్క వచ్చేసి ఆనియన్స్ అయితే రెడ్గా అయిపోయినాయి కదా బాగా. ఇంక చికెన్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది 1 కిలో కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇలా
చికెన్ మొత్తాన్ని బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇంక ఇటుపక్క మన మసాలా కూడా ఫ్రై అవుతూ ఉందన్నమాట. ఈ మసాలాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రైస్ కూడా అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి కలర్తో బాగా వస్తుంది అనమాట. ఇంక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా కొంచెం వాటరీగానే ఉంటుంది, ఎందుకంటే మిక్సీలో పట్టాం కదా, అందుకని చెప్పేసి కొన్ని వాటర్ పడతాయి కదా, సో అది అలా వాటరీగానే కనిపిస్తుంది. అయినా పర్లేదు, ఇంకిపోతుంది. అంటే మనం బాగా ఫ్రై చేస్తాం కదా ఈ మసాలా అంతా, సో ఏం అవ్వదులేండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా దీంతో 2 చెంబుల నీళ్ళు అయితే వేసేసుకోవాలా. అంతే. ఇంక ఇందులోకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకొని ఇంకేసరినంతా మరగబెట్టేసుకోవడమే. ఇంకా మన పలావ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగానే ఈరోజు మసాలాస్ అన్నీ చాలా లైట్గానే పడ్డాయి. ఇంకొక పక్క చికెన్ అయితే మగ్గుతూ ఉంది కదా, అందులోకి మనము సాల్ట్ పసుపునైతే యాడ్ చేయలేదన్నమాట. ఇంక ఇందులోకి కావాల్సినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి ఇంకొంచెం సేపు అలా మగ్గించేసుకోవాలి. సో వీడియో అయితే అలా షేక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి. ఎందుకంటే ఒక హ్యాండ్తో అయితే ఇంకా వీడియో షూట్ చేస్తున్నా, ఇంకొక హ్యాండ్తో అయితే వంట చేస్తున్నాను కదా, సో అందుకే అది అలా షేక్ అవుతూ ఉంటుంది. సో నాకు పర్ఫెక్ట్గా చూపించాలి మనం చేసేదంతా అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఉన్న వాటితోనే మనం వీడియోస్ చేస్తున్నప్పుడు కొంచెం ఇలానే డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దయచేసి ఎవరు ఏమనుకో. ఇంకా ఇది వచ్చేసి చికెన్ కోసం మసాలా అన్నమాట, అంటే గ్రేవీ కోసము టమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఎండు కొబ్బరి, కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఉంటే అది కూడా వేసాను. ఇంక ఇదంతా కూడా మెత్తగా పేస్ట్గా అయితే చేసేసుకోవాలి. సో ఇంకొక పక్క వేసారు కూడా మరిగిపోతుంది అనమాట. ఇంక ఇందులోకి అయితే మనం మసాలాని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా చికెన్ ఎక్కువ ఉడికిపోయే స్టేజ్కి వస్తూ ఉందన్నమాట. సో అందుకే ఫస్ట్ చికెన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను నేను. వేసారు కొద్దిసేపు అలా ఆఫ్ చేసి, ఇంకా మన మసాలా కూడా ఇట్లా పచ్చివాసన అంతా పోయేలాగా మగ్గాలి కదా, సో అందుకని అది వదిలేసి ఇంకా ఎసర్లోకి అయితే రైస్ని అయితే యాడ్ చేసేసిన. సో మనం ఇంతకుముందే ఇంకా సాల్ట్ అన్నీ వేసేసినాం కాబట్టి ఓన్లీ నానబెట్టుకున్న రైస్ని మాత్రమే యాడ్ చేసేసి అలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసుకోండి. అదే రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా రైస్ జోలికి పోవాల్సిన అవసరం లేదు కొద్దిసేపు. తర్వాత ఈ మసాలా కూడా ఫ్రై అయింది కదా ఇటు సైడ్, ఇంక ఇందులోకి మనం కావాల్సినవన్నీ వేసేసుకోవాలన్నమాట. అంటే కారం, మసాలాస్ అన్నీ కూడా వేసేసుకొని ఇంకా సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని వేసేసుకోవటమే ఇంకా. సో ఇంకా 1 కిలో చికెన్కి నేను 2.5 స్పూన్లు అయితే కారం ఖచ్చితంగా వేస్తాను. సో అలానే వేస్తాను అనమాట. 2.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసిన. అవన్నీ వేసి ఇలా బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నా. మన మసాలాలో పచ్చివాసన అంతా పోయి ఇవంతా కూడా కారం అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా అయితే ఇలా కలుపుకోవాలి. అంతా బాగా ఉడికిన తర్వాత ఇంకా అందులోకి మనం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే వేసుకోండి. ఇంకా రైస్ అయితే ఉడకడానికి రెడీ అయిపోయింది కదా, సో ఈ టైంలో ఇంకొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా ఇట్లా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఎవరికైనా నెయ్యి ఫ్లేవర్ అట్లాంటివి ఏమైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఈ మసాలాస్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా నేనైతే ఈరోజు లైట్గానే పెట్టాను అని చెప్పి. ఇంక చికెన్ ఉడుకుతూ ఉంది. ఇంకొక పక్క రైస్ వచ్చేసి ఇలా సిమ్లో అయితే పెట్టేసి ఉంచుకున్నా. ఇంకా మన పలావ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అంతా ఒకసారి అట్లా బాగా మిక్స్ చేసుకొని అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. అంతే ఫ్రెండ్స్, ఇంక చికెన్ ఒక్కటే ఇంకా కొద్దిగా ఉడకాలి. సో అందుకోసం నేను ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నా.
మేమైతే ఈ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ మేము ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోము ఫ్రెండ్స్. మామూలుగా బయట ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవే కొనుక్కుంటాము, అవే వేస్తాము 5 రూపీస్వి. సో అదే కొద్దిగా అయితే యాడ్ చేసేసిన. గరం మసాలా ఇవన్నీ ఉడికేటప్పుడు అస్సలు వేసుకోకూడదు, ఇంకా చికెన్ రెడీ అవుతుంది అనే స్టేజ్లో వేసుకుంటేనే ఆ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మన పులావ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, పులావ్ చికెన్. థ్యాంక్ యూ.